ఇంకెరోజు అయితే 15వ తేదీ జూన్ నెల 2024 శనివారం. ఇంకెరోజు మనం మదనపల్లి మార్కెట్లో టమాటో రేట్లు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వాళ్ళలో తెలుసుకుందామండి. అంటే ధర నిన్నటిపైన తగ్గిందా లేదా పెరిగిందా వీటిని ఎవరిలో తెలుసుకుందామండి. తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఇంకెందుకు ఆలస్యం, ప్లీజ్ లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయానికి వస్తే తెలిసిందే కదా, మదనపల్లి మార్కెట్లో సుమారుగా 29, 31, 32, 33 అయితే ఉన్నాయి. దిగుమతుల గురించి మాట్లాడుకోవాలి. దిగుమతులు అయితే పెద్దగా మార్పు అయితే లేదు. మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నానండి. సో మీకు వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ధర అయితే పర్వాలేదు, భారీగానే వెళ్తా ఉండే. ధరలు అయితే ఏమాత్రం అయితే తగ్గలేదు. మనం కూడా కలికిరి మార్కెట్కి కలకడ మార్కెట్కి ఏమాత్రం అయితే తగ్గలేదు. రెండు ధీటుగానే పోతూ ఉన్నాయి. మనం కూడా ధరలుషన్ కోసం ప్రజెంట్ భాగ్యలక్ష్మి మండి కంప్లీట్ అయిపోయిందండి. క్వాలిటీలో వచ్చాయి, నెంబర్ 1 క్వాలిటీలో వచ్చాయి. ఇంకా ఇప్పుడిప్పుడు ప్రారంభమయ్యాయి కాబట్టి ధరలుషన్ కోసం మనం ముందుగా థర్డ్ రకం క్వాలిటీ విటమిన్ వస్తే సెకండ్ క్వాలిటీలు కాస్త క్వాలిటీ ఉండకాయలు మాత్రం సెకండ్ క్వాలిటీలు కాస్త క్వాలిటీలు ఉంటాయి. 850, 950, 1000, 1050, 1100 రూపాయల వరకు అయితే సెకండ్ రకం క్వాలిటీ తెలుస్తుంది. ఇక్కడ మదనపల్లి మార్కెట్లో ఇప్పటి వరకు జనరేషన్ ప్రకారం ఫస్ట్ సెకండ్ క్వాలిటీ వెళ్ళిన టాప్ అండ్ టాప్స్ కింద ప్రస్తుతానికి వచ్చేసి 1150 ఇంకా 1250, 1350, 1450, 1470, 1480 రూపాయల వరకు అయితే మదనపల్లి మార్కెట్ టాప్ అయితే జరిగింది. మనకి భాగ్యలక్ష్మి మండిలోనే 1350 అయితే వేస్తారో, అలాగే మనకి భాగ్యలక్ష్మి మండిలోనే 1480 అయితే ఇలా అయితే పడ్డాయండి. 1350 ఒకలాటు, 1480 ఒకలాటు. పర్వాలేదు, క్వాలిటీనే పడ్డాయి. ఇంకా నెంబర్ 1 టాప్ అండ్ టాప్ క్వాలిటీలు ఉంటాయి కదండి, అలాట్లు కూడా పడితే తెలిసిపోతుంది. సూపర్ టాప్ విధంగా ఉంటుంది. సో ప్రస్తుతానికి వచ్చేసి మదనపల్లి మార్కెట్లో 1480 రూపాయలుగా నెంబర్ 1 క్వాలిటీలు అయితే ఉన్నాయండి. చూద్దాము ఈ ధర ఎంతకన్నా పెరుగుతుందో చూడాలి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి, మీకు పక్కనే కనిపిస్తూ ఉంటుంది సబ్స్క్రైబ్ బటన్. అలాగే లైక్ చేయకపోతే లైక్ చేసండి, సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదండి ఇన్ఫర్మేషన్ మదనపల్లి మార్కెట్. ఇంకా ప్రస్తుతానికి ఉన్నది. మీకు ఏడో నచ్చింది అనుకుంటున్నాను.